నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ ఎమ్మెల్సీ వరుడు కళ్యాణి మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అంతా హైదరాబాద్ చుట్టే కేంద్రీకృతమవుతుంది తప్ప రెండో నగరంగా వరంగల్ కానీ కరీంనగర్ కానీ నిజామాబాద్ కానీ అభివృద్ధికి కావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ప్రభుత్వాలు మనల్ని పరిపాలించినటువంటి బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ హైదరాబాద్ చుట్టే ఆలోచన చేస్తున్నారు తప్ప వరంగల్ అభివృద్ధికి చర్యలు తీసుకోవడం లేదు. మీకు అందరూ తెలుసు, నేను కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక 20 ఉత్తరాలు వరంగల్ ఎయిర్పోర్ట్ విషయంలో రాశాను. ల్యాండ్ ఇవ్వండి మహాప్రభు, అక్కడ ఎయిర్పోర్ట్ రావాల్సినటువంటి అవసరం ఉంది. మనకు ఒకటే ఒక ఎయిర్పోర్ట్ ఉంది. అదే మన తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ చేసుకున్నట్టయితే విశాఖపట్నం కానీ రాజమండ్రి కానీ విజయవాడ కానీ కర్నూలు పుట్టపర్తి తిరుపతి అనేక ఎయిర్పోర్ట్లు అక్కడ ఉన్నాయి. మన దగ్గర ఒకటే ఎక్కువ ఎయిర్పోర్ట్. కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి స్వయంగా సివిల్ ఏవియేషన్ మినిస్టరు కేసీఆర్ ముఖ్యమంత్రి ప్రగతి భవన్కి వెళ్ళి జ్యోతిరాదిత్య సింధియా గారు స్వయంగా మాట్లాడాడు ల్యాండ్ ఇవ్వాలని చెప్పి. ఇగో అగో అంటూ రాళ్ళు వేయడమే తప్ప విమర్శించడమే తప్ప ఏ రోజు కూడా కన్స్ట్రక్టివ్ యాక్టివిటీ చేయడానికి ఆ రోజు రాలేదు. ఇప్పుడు కూడా నేను రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉత్తరాలు రాశాను. ఇప్పుడు కూడా మనవి చేస్తా ఉన్నాను, భూసేకరణ పనులు వరంగల్లో వేగవంతంగా ఈ యొక్క ఎయిర్పోర్ట్కి సంబంధించి పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. మెగా టెక్స్టైల్ పార్క్ సంబంధించి కూడా పూర్తిగా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే 50% వరంగల్ రింగ్ రోడ్డు కూడా నేషనల్ హైవేతో అనుసంధానం చేసి వరంగల్ 50% రింగ్ రోడ్డు 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అక్కడ పూర్తి చేసింది. వరంగల్ రింగ్ రోడ్డు, మిగతా రింగ్ రోడ్డు రాష్ట్ర ప్రభుత్వం వేసుకోవాలి, మన ఓఆర్ఆర్ లాగా. రేపు 1 o'clock 12:30 1 o'clock ప్రాంతంలో ఆ యొక్క మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోయింది అభివృద్ధి బాటలో భారతదేశానికి ఆదర్శంగా నిలబడ్డ విషయం కూడా మీకు తెలుసు. ఈ అభివృద్ధిని, ఈ శాంతి భద్రతల పరిరక్షణను హర్షించిన ప్రజలు, హైదరాబాద్ ప్రజలు ఏవైతే ఇక్కడ మంచి సౌలతులు శాంతి భద్రతలు వారికి కేసీఆర్ నాయకత్వంలో అందినాయో అవన్నీ చూసిన తర్వాతనే అటు 2018లో కానీ 2023లో కానీ 2 శాసనసభ ఎన్నికల్లో ఏకపక్షమైన మరి విజయాన్ని కేసీఆర్ గారికి వారి శిష్యులు మా అందరికీ కూడా అందజేయడం జరిగింది. అట్లాగే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2015 GHMCలో ఆనాడు కార్పొరేషన్ ఎన్నికల్లో 99 సీట్లు సాధించి ఒక కొత్త రికార్డు నమోదు చేసినాం. మళ్ళీ రెండవసారి కూడా 2020 సంవత్సరంలో తిరిగి మళ్ళీ గులాబీ జెండానే ఏకపక్షంగా గెలిచి హైదరాబాద్ మీద తనకున్న పట్టును రుజువు చేసుకున్న విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. కానీ హైదరాబాద్లో ఒక్క సీటు రాలేదనే కోపంతో హైదరాబాద్ ప్రజల మీద పగబట్టి
వాతావరణాన్ని చెడగొట్టైనా సరే మరి ఇక్కడ ఉండే నాయకులను ఇక్కడ ఉండే మా సోదరులను రెచ్చగొట్టి అవసరమైతే శాంతి భద్రతల సమస్య సృష్టించైనా సరే ఈసారి గూండాగర్దీతోని చిల్లర రాజకీయంతోని గెలవాలనే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. నిజంగానే నిన్న మొన్న ఎవరు అంటే నేను నమ్మలేదు. హైదరాబాద్లో పిచ్చి కుక్కలు పెరిగిపోయినాయి, కానీ ముఖ్యంగా మల్కాజ్గిరిలో పిచ్చి కుక్కలు బాగా పెరిగినట్టున్నాయి. లేకపోతే ఎవడన్నా మెడ మీద తలకాయ ఉన్నోడు గంటసేపు వచ్చి మల్కాజ్గిరి చివరస్తాల గుండగాలను వేసుకొచ్చి గంటసేపు ఇక్కడ ట్రాఫిక్ జామ్ చేస్తూ నేను ఇక్కడికి వచ్చినా నువ్వు రా అని చెప్పి బస్తీ మీద సవాల్ అని చెప్పి చిల్లర రాజకీయం చేస్తుంటే ఏం చేస్తున్నది పోలీస్ యంత్రాంగం అని నేను అడుగుతున్నా. మా ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసుడు కాదు, మా నాయకులను హౌస్ అరెస్ట్ చేసుడు కాదు, ఏం చేస్తున్నారు మీరు ఈ గుండాగాళ్లకు నియంత్రించడానికి నేను అడుగుతా ఉన్నా. ఇలా ఒకటే మాట నేను అనేది, అసలు ఏమి అధికారం ఉన్నది కాంగ్రెస్ పార్టీ నాయకులకు మల్కాజ్గిరిలో? ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు, గౌరవ కార్పొరేటర్లు ఉన్నారు, సబితా అనిల్ కిషోర్ గాని మా సోదరి విజయశాంతి శ్రీనివాస్ రెడ్డి గాని మా వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఏ ప్రోగ్రాంకి పోయినారు? దేవుడికి గుళ్లకు చెక్కులు ఇచ్చే కార్యక్రమానికి పోతే అది కూడా కావాల్సుకొని మీ అడ్డాల పెట్టుకొని ఆడ వీరికి పందలైన మీ అనుచరులను పెట్టి గూండగాలను పెట్టి మా వాళ్ళ మీద దాడి చేయించి ఏం చేయదలుచుకున్నారని నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను, ఈ చిల్లర గుండాగాలను. ఒకటి గుర్తుపెట్టుకోండి, అధికారం ఎవడి అబ్బసొత్తు కాదు, అధికారం ఎవడికి శాశ్వతం కాదు. మళ్ళా మా టైం వస్తుంది. ఇవాళ కట్టు బానిసల్లాగా పనిచేస్తున్న అధికారులు ఎవరైతున్నారో నేను వాళ్ళకి చెప్తున్నా, ఇలా రాసి పెట్టుకోండి. రేపు మళ్ళా మా ప్రభుత్వం వచ్చినాక మిమ్మల్ని ఒక్కొక్కరిని ఏం చేయాలో రాసి పెట్టుకుంటున్నాం, చేసి చూపెడతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు కట్టు బానిసల్లాగా పనిచేసి ఇవాళ మా రాము యాదవ్ మీద ఒకటి కాదు రెండు కాదు 7 ఎఫ్ఐఆర్లు చేసిండ్రు. జగదీష్ గౌడ్ మీద చేసిండ్రు, చిన్న యాదవ్ మీద చేసిండ్రు, మా సబితమ్మ మీద మా కార్పొరేటర్ గారి మీద దాడి చేసి ఇవాళ వారిని కూడా గాయపరిచింది. ఇదేనా రాజకీయం? ఇదేనా హైదరాబాద్ ప్రజలు కోరుకున్నది మీ నుంచి? మీకు దమ్ముంటే చేతనైతే మాకంటే ఎక్కువ అభివృద్ధి చేయండి, హైదరాబాద్లో చేసి చూపెట్టి ప్రజల మనసు గెలవండి. అంతేగాని గూండగాల లెక్క మల్కాజ్గిరి చివరస్తాలో కూర్చుంటాం, వచ్చినాం ఇక రా నువ్వు కూడా అని బస్తీ మీద సవాలని చిల్లర రాజకీయం చేస్తే హైదరాబాద్ ప్రజలు ఎన్నటికీ కూడా హర్షించరు. అందులో ముఖ్యంగా మల్కాజ్గిరి చాలా మంది విద్యాధికులు, విద్యావంతులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఉద్యోగాల కోసం, మిలిటరీలో పనిచేయడం కోసం, ఇంకా వేరే మరి పరిశ్రమల్లో పనిచేయడం కోసం ఇక్కడ వచ్చి స్థిరపడ్డ వాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్న ఈ ప్రాంతంలో ఈ చిల్లర రాజకీయం, గుండాగర్దీని ఎవరు కూడా సహించరు. అసలు ఎక్కడ ఉన్నది ఈ రాష్ట్రంలో? పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మోహన్ రెడ్డి గారు 11 సీట్లతో అపోజిషన్ హోదా కూడా సాధించుకోలేకపోయిన వ్యక్తి, కానీ మాటలు మాత్రం కోటలు దాడుతూ ఉన్నాయనివి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు. మరీ ముఖ్యంగా ఈ మధ్య ఎందుకో తెలియదు, ప్రణాళికాబద్ధంగా మాట్లాడుతున్నాడా, ఏదో ఆశించి మాట్లాడుతున్నాడా, లేకుంటే వారి వ్యక్తిత్వ హననం చేయాలని మాట్లాడుతున్నాడా తెలియదు, కానీ పోలీసుల గురించి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. పోలీసు వ్యవస్థను కించపరిచే రీతిలో మాట్లాడుతున్నాడు ఆయన. పోలీసుల వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో మాట్లాడుతున్నాడు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన విషయాలన్నింటినీ కూడా మరిచిపోయి ఏదో కొత్త జన్మెత్తినట్లుగా ఆయన ఈ రోజున మాట్లాడుతున్నాడు పోలీసు వ్యవస్థ గురించి. నేను అడుగుతున్నాను, మై డియర్ ఫ్రెండ్ జగన్మోహన్ రెడ్డి, మీరు ఆ రోజున బంగారుపాళ్యం వెళ్తూ ఉన్నారు, మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు, ఎవరో మీ కార్యకర్తకు దెబ్బ తగిలిందని వార్త వస్తే మీరు కారు దిగబోయారు. ఎస్పీ దిగటానికి ఒప్పుకోలేదు. మీరు దిగితే జనాన్ని మేము కంట్రోల్ చేయలేం, మీరు దిగితే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది, మీరు దిగొద్దు సార్, కారులోనే ఉండండి డోర్ వేశాడు. అందుకని ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? నోటికొచ్చినట్టు మాట్లాడతావా? ఆయన వ్యక్తిత్వ హననం చేస్తావా? చెప్పకూడదు, కానీ ఐఎమ్ సారీ,
నేను కులాల ప్రస్తావన తేవాలనేది నా ఉద్దేశం కాదు. ఒక వైశ్య కులానికి చెందిన ఎస్పీ ఆయన్ని భయపెట్టాలని, ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయాలని, భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి కానీ వారి కార్యకర్తలు కానీ ఏదైనా ఇన్వాల్వ్ అయితే భయపడేటట్లుగా చేయాలని అతని వ్యవహార శైలి ఉంది. అతను మాట్లాడిన ఒక వ్యాఖ్య మీ దృష్టిలో పెడతాను పాత్రికేయ సోదరా, మీరు కూడా దయచేసి వాస్తవాలు రాయండి సార్. వాస్తవాలు కానీ మీరేం రాయొద్దు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారు, తాను చెప్పేదే నిజం అనుకుంటున్నారు. మీకు ఒక చిన్న 10 సెకండ్స్ ఒక ఇది చూపిస్తాను, ఆ వీడియో ప్లే చేతముడు. ఆ 10 సెకండ్స్. ఇది తప్పుడు సాంప్రదాయం కాదా? రేపొద్దున ఇదే సాంప్రదాయం కొనసాగితే రేపొద్దున ఎవరన్నా బతుకుతారా? ఎవరన్నా ఇదే కొనసాగితే? ఇతడు విచ్చలవిడి రౌడీజం కాదా? ఇది కరెక్టేనా? ఇది హోల్డ్ చేయమ్మా, హోల్డ్ చేయి. గుడ్. ఆయన ఎస్పీ చిత్తూరు, పక్కన ఉన్నది మనందరికీ తెలిసిన అంబటి రాంబాబు, డాన్సులే వేస్తాడు కదా అతను, డాన్సర్ రాంబాబు. కింద ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఏం మాట్లాడతారు? ఆయన ఒక్కసారి చేతాడు. ఇదే చేయొచ్చు కదా? ఇది తప్పుడు సాంప్రదాయం కాదా? రేపొద్దున ఇదే సాంప్రదాయం ఆపయ. ఏమి తప్పుడు సాంప్రదాయం? గబగబా దిగి జనంలోకి వెళ్తున్న ప్రతిపక్షానికి విపక్షానికి. ఎమ్మెల్సీ వరుడు కళ్యాణి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మహిళల్ని గౌరవించాలనే విషయం మీకు తెలియదా? ఎంత దిగజారిపోయి మీరు మాట్లాడాలా? ఈ మొన్ననే వారం రోజుల క్రితమే తీసుకుంటే మా జడ్పీ చైర్మన్, కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్ అయిన ఉప్పాల హారిక గారి మీద దాడి చేశారు తెలుగుదేశం పార్టీ మనుషులు. తెలుగుదేశం పచ్చ చొక్కాలు వేసుకొని దాడి చేశారు. దాడికి ప్రేరేపించింది ఆ గుడివాడ ఎమ్మెల్యే అయితే కనీసం ఇన్ని రోజులైనా కనీసం యాక్షన్ తీసుకోలేదు. కనీసం కేసు కూడా నమోదు చేయని పరిస్థితి, అరెస్ట్ చేయలేదు. వాళ్ళు స్వేచ్ఛగా సభ్య సమాజంలో తిరుగుతూ ఉన్నారు. తిరిగి బాధితులైన హారిక గారి భర్త మీద కేసు పెట్టడం జరిగింది. ఎటువంటి రాష్ట్రంలో ఉన్నాము? అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా? రాక్షస రాజ్యంలో ఉన్నామా? రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మీద మీరు దృష్టి పెడుతున్నారు తప్ప ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పాలి అనేది కొంచెం కూడా ఆలోచన మీకు లేని పరిస్థితి మనకు క్లియర్ గా అర్థమవుతూ ఉంది. ఆ జడ్పీ చైర్మన్ గారి విషయంలో తీసుకుంటే ఎంత దారుణం అంటే అన్ని విజువల్స్ లో కూడా వాళ్ళు దాడి చేసిన సంఘటన క్లియర్ గా రికార్డ్ అయి ఉన్నా కూడా కనీసం స్పందించకపోవడం ఎంత దారుణమో అర్థం చేసుకోవచ్చు. మహిళా కమిషన్ చైర్పర్సన్ ఆవిడైతే ఎంత దారుణం అంటే ఈ హారిక గారి విషయంలో అవ్వచ్చు, ఇప్పుడు రోజా గారి విషయంలో అవ్వచ్చు, కనీసం స్పందించట్లేదు. అదే తెలుగుదేశం పార్టీ మహిళల మీద అయితే సుమోటోగా కేసులు నమోదు చేసేస్తూ ఉండే పరిస్థితి, బహిరంగంగా చెప్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నిన్ననే హోమ్ మినిస్టర్ గారు మహిళల మీద ఎవరైనా ఏమైనా వ్యాఖ్యలు చేసినా, మహిళల గురించి తప్పుగా మాట్లాడితే వెంటనే కేసులు పెట్టి అరెస్ట్ చేస్తామని చెప్పారు. మరి అమ్మ హోమ్ మినిస్టర్ గారు రోజా బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. 18 నెలల నుంచి ప్రజాపాలన గాలి కొదిలేసి గాలి మోటార్ గవర్నమెంట్గా మారిపోయి కాకమ్మ కథలు సృష్టిస్తూ ప్రజా వ్యతిరేకతను తప్పించుకోవడం కోసం, కప్పిపెట్టుకోవడం కోసం, గాలి కథలు సృష్టించడం కోసం కాన్స్ప్రసిస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫీస్గా సీఎంఓ మారిపోయింది. అట్లాంటి సీఎంఓ నుంచి వచ్చే కాకమ్మ కథల్ని, స్టోరీల్ని, కట్టుకథల్ని ఆంధ్రజ్యోతి లాంటి అబద్ధాల జ్యోతి అసత్యాల స్టోరీగా నిత్యం వండి మారుస్తూ ఉన్నది. 1-2 పత్రికా యాజమాన్యాలు, 1-2 మీడియా ఛానళ్లు కాన్స్ప్రసిస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫీస్ నుంచి వచ్చే అబద్ధాల స్టోరీలను, అసత్యాలను ప్రచురిస్తూ ప్రజల్ని గందరగోళంలోకి నెట్టే కుట్రలు చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో భాగంగానే ఇవాళ ఆంధ్రజ్యోతిలో ఇంకొక 2-3 పత్రికల్లో హెచ్సిఏ కుంభకోణంలో కవిత, కేటీఆర్ల పాత్ర అని, రాజ్ పాకాల గారికి కేటీఆర్ గారి బామర్ది రాజ్ పాకాల గారికి క్యాటరింగ్ కాంట్రాక్ట్ ఇచ్చినారని, టికెట్లు అమ్ముకునే టికెట్లు ఇచ్చినారని, ఐపీఎల్ టికెట్లు ఇచ్చినారని, అడ్డగోలుగా ఇచ్చినారని, అవినీతికి పాల్పడ్డారని, మనీ లాండరింగ్ జరిగిందని చెప్పి అడ్డగోలుగా ఇవాళ అసత్యాలు రాసినారు. ఈ సందర్భంగా పత్రికల్ని, ఆ యాజమాన్యాలు మేము అడుగుతా ఉన్నాం, కాన్స్ప్రసిస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫీస్ నుంచి ఏం స్టోరీలు వస్తే ఆ స్టోరీలు మీరు రాసేస్తారా? ఇదేనా జర్నలిజం? ఒకప్పుడు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఇన్వెస్టిగేటింగ్ జర్నలిజం పేరిట వాస్తవాలను వెలికితీసి
సరిపోల్చుకొని సరిచూచుకొని దాని ఆధారంగా వార్తలు రాసేవారు. దీన్ని ఏమంటారు? ఇది ఇన్వెస్టిగేషన్ జర్నలిజమా? ఈ జర్నలిజానికి ఏం పేరు పెట్టాలి? ఇంత అడ్డగోలుగా అసత్యాలు మీరు ప్రతినిత్యం ప్రచారంలో పెడతా ఉంటే ఇది రోత జర్నలిజం కదా, ఇది రోత జర్నలిజం కదా. దీని వల్ల తెలంగాణ ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. అర్థమైపోయింది. మీరు ఎన్ని అసత్యాలు రాసినా నమ్మే పరిస్థితుల్లో ఇవాళ తెలంగాణ ప్రజలు లేరు, తెలంగాణ రాష్ట్రము లేదు. మీ కుట్రలు ఇవాళ బట్టబయలైపోయినాయి. ఎంత అడ్డగోలుగా అసత్యాలు రాసినారు. ఇవాళ హెచ్సిఏ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో జరుగుతున్నది ఏంది? దాన్ని సంస్కరించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడా? దాన్ని బాగు చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నం చేస్తా ఉన్నదా? దాని వెనుక జరుగుతున్న తంతంగం, హెచ్సిఏ మీద ఏసీబీ రైట్ల వెనుక ఉన్న కాన్స్పిరసీ కుట్ర ఇవాళ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అన్నిట్ల మీద కాసుల కోసం ఎట్లయితే పడతా ఉన్నారో, డబ్బుల కోసం ఎట్లయితే పడతా ఉన్నారో, అడ్డగోలు సంపాదన కోసం ఎట్లయితే రేవంత్ రెడ్డి ముఠా కుట్రలు చేస్తా ఉన్నదో, దాంట్లో భాగంగానే క్రీడల్లో కూడా కాసుల కోసం, క్రీడల్లో కూడా కాసుల వేట మొదలుపెట్టి ఇవాళ రేవంత్ రెడ్డి ముఠాను, అనుముల ముఠ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హస్తగతం చేసుకోవడానికి జరుపుతున్న తంతంగము, నాటకమే ఇవాళ ఏసీబీ రైట్స్ పెడతా మనకు కనిపిస్తా ఉన్నది, నడిపిస్తా ఉన్నారు. ఎందుకోసం ఇవాళ మీరు హెచ్సిఎంలో అవినీతి మీకు గుర్తుకొచ్చింది? ఇవాళ జరుగుతున్నదా హెచ్సిఎల్ అవినీతి? ఈ రోజు మొదలైందా హెచ్సిఎల్ అవినీతి? మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజరుద్దీన్ గారు హెచ్సిఏ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అడ్డగోల అవినీతి జరిగిందని 2019 నుంచి 2023 దాకా అడ్డగోలుగా అన్నిట్లో, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, మెటీరియల్ కొనుగోలులో, మ్యాచ్ల నిర్వహణలో, అన్నింటిలో అడ్డగోలుగా అవినీతి జరిగిందని స్వయంగా సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటీ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది కదా, కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని. మరి అజరుద్దీన్ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు నీ ప్రభుత్వం? అజరుద్దీన్ ఎందుకు అరెస్ట్ చేయలేదు నీ ప్రభుత్వం? మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో, మీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న మాజీ మంత్రి గడ్డం వినోద్ మీద, ఇంకా చాలా మంది మీద ఏసీబీ కేసులు నమోదు కాలేదా? అజరుద్దీన్కి ఈడీ నోటీసులు రాలేదా? టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏర్పాటైన ఈ ఏడాదిలో ఉత్తరాంధ్రలో ప్రభుత్వ పథకాలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చొరవతో తీసుకున్న చర్యల వల్ల ఉత్తరాంధ్ర ప్రజానీకం చాలా ఆనందంగా గౌరవంగా ఉన్నారు. గత వైకాపా పాలనలో ఉత్తరాంధ్రని ఉత్తుత్తాంధ్రగా తయారు చేసిన జగన్మోహన్ రెడ్డి నుంచి ఈరోజు ఏడాదిలోనే అద్భుతమైన అవకాశాల్ని, విజయాల్ని సొంతం చేసుకుందని చెప్పడానికి సంతోషిస్తున్నాం. ఉత్తరాంధ్ర వాసిగా ప్రజానీకం మేము గ్రామాలంటూ పోతుంటే చాలా ఆనందంగా గౌరవంగా ఉన్నారు. 5 సంవత్సరాలు గత పాలకులు చేసిన చర్యల వల్ల, దౌర్జన్యాల వల్ల ఇబ్బందులు పడి బిక్కిమునుకున్న ఉత్తరాంధ్ర ప్రజానీకం ఈ ఏడాదిలోనే చాలా హ్యాపీగా వారి పనులు వాళ్ళు చేసుకుంటూ, ప్రభుత్వ పథకాలను వినియోగించుకుంటూ, ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ చాలా గౌరవంగా ఉన్నారని సందర్భంగా తెలియజేసుకుంటూ, గతంలో పోలిస్తే ఈ ఏడాదిలో అన్ని రంగాలు, ఒక సాగునీరు అవ్వచ్చు, ఇండస్ట్రియల్ ఏరియా అవ్వచ్చు, అదే సమయంలో ఐటీ హబ్ అవ్వచ్చు, అతి ముఖ్యంగా అన్ని రంగాలకి అందుబాటులో ఉన్న ప్రతి అంశం కూడా ఈరోజు అందుబాటులోకి వచ్చాయి. ఉత్తరాంధ్ర ప్రజానీకానికి పారిశ్రామిక అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు అవ్వచ్చు, అన్నీ కూడా బాగున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, దీనికి ప్రత్యేకమైన కృషి చేసిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఉత్తరాంధ్ర ప్రజల తరపున మేము తెలియజేసుకుంటున్నాం. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రని రాజధాని చేస్తాం విశాఖపట్నాన్ని చెప్పేసి 3 రాజధానులు చేస్తామని ఏదైతే మోసం చేసి ఉత్తరాంధ్రానికి మకా మార్చడానికి ఎంత ప్రయత్నం చేసి మనం చూసాం. రుషికొండని ఏ రకంగా ఒక వ్యక్తి కోసం కొన్ని కోట్ల రూపాయలు, 500 కోట్లు పైబడి వృధా చేసి ఈరోజు ప్రజాధనాన్ని వృధా చేసిన సందర్భాలను మనం గుర్తు చేసుకోవాలి. అలాగే ల్యాండ్ సంబంధించిన భూ కబ్జాలు కానీ, దౌర్జన్యాలు కానీ ఉత్తరాంధ్రలో ఎన్నో మనం చూసాం. చాలామంది బాధితులు కూడా ఈరోజు కూడా గ్రీవెన్స్ మాకు అక్కడికి కానీ, కలెక్టర్లకు కానీ, అదే సమయంలో ఇక్కడ ముఖ్యమంత్రి గారు చేస్తున్న గ్రీవెన్స్ కానీ కొన్ని వందలాది మంది వచ్చి కంప్లైంట్ చేస్తున్న విషయాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అదే సమయంలో ఉత్తరాంధ్ర చెందిన ప్రజాప్రతినిధులు, ఆనాడున్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా
ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వారి చేతుల్లో ఉండి వారు చేసిన అక్రమాలన్నింటినీ కూడా ఒత్తాసు పలికి మద్దతు తెలిపి ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజానీకానికి అన్యాయం చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అయితే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారిచ్చిన పిలుపు మేరకు ఉత్తరాంధ్రలో ఎన్డీఏ కూటమి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఎమ్మెల్సీ వరుడు కళ్యాణి మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.